అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు ఎస్టీలకు ఏం చేయలేదు ఒకసారి చెప్పండి. మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలలో మరి ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. వాళ్ళ యొక్క నిధులు పట్టుకెళ్ళి పంచి పెట్టాడే కానీ ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ కార్పొరేషన్ నిధులు ఏమీ కానీ చేయలేదు. ఎస్టీ కార్పొరేషన్ నిధులు తన 5 ఏళ్లలో ఎవరికైనా ఇచ్చినారేమో ఒక్కసారి చెప్పండి. ఎవరికీ కానీ ఇవ్వలేదు. ఎవరికంటే ఏమన్నా ఇచ్చుంటే చెప్పండి. ఎవరికి ఇవ్వలేదు కాబట్టి మీరు సింపతి పొందడానికి చెప్తూనే ఉన్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీలు ఎస్టీలకు ఏదో చేసినానని గొప్పలు చెప్పుకోవడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు మీ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో. ఎస్సీలు న్యాయం జరగనే లేదు. ఏం న్యాయం జరిగింది ఒకసారి చెప్పండి. వాళ్ళకి నిధులు కానీ ఎదులు కానీ ఏది ఏమైనా కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళ కార్పొరేషన్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. వీళ్ళ కార్పొరేషన్ తీసుకుని వేరే చోట చేరాము కానీ వీళ్ళకు ఉపయోగపడి చేయగలిగిన పనులు అంటూ ఏమీ లేదు. మళ్ళీ ఎస్సీలు ఎస్టీలు 40% ఓట్లు వేశారు అంటున్నారు. వాళ్ళకు కూడా మూర్ఖత్వంతో అప్పుడు వేశారేమో. రాబోయే కాలంలో కూడా చాలామంది కూడా తెలుసుకొని మారాలి. మనకు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఏమీ చేయలేదు కాబట్టి ఈ ఎస్సీలు ఎస్టీలు కూడా మరి మీ కార్పొరేషన్లు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కొంచెం తెలుసుకోండి. తెలుసుకోలేకపోతే కొంతమంది నాశనం అయిపోతారు, భంగపాటు అవుతారు. మన రాష్ట్రానికి చేసిందంటూ ఏమీ లేవు కాబట్టి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇదే విధంగా ఓట్లు వేశారంటే మాత్రం మన రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతారు, అభివృద్ధిని కానివ్వరు. ఒక్కసారి మన రాష్ట్రంలో కూడా ఎస్సీలు ఎస్టీలు తెలుసుకోవాల్సిందిగా ఈ కేటగిరీలన్నీ ఇవి చేస్తూ ఈ నిధులు కూడా 5 సంవత్సరాల్లో కూడా సరిగా చేయలేదు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన సరిగా బాగలేదు కాబట్టి బాగానే బుద్ధి చెప్పారు. ఇక నుంచి అయినా మీరు ఈ 40% ఓట్లు ఉన్నారంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోండి, కొంచెం మారండి. ఈ ప్రభుత్వం పోయింది కాబట్టి మనకు అవసరం లేదనుకోండి. మనం బాగుపడాలి కానీ మన నిధులన్నీ తీసుకుపోవటం బాగాలేదు. వేరే వాళ్ళకి పంచిపెట్టాడు అని తెలుసుకోవాల్సిందిగా కొంచెం రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోండి. ఎస్సీలు ఎస్టీలు ఎంతవరకు ఉన్నారో మన రాష్ట్రంలో. ఈ మోసపు పరిపాలన, ఈ మోసపు రెడ్డిని నమ్మవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మోసం చేశాడు, అందరూ నమ్మారు. 2019లో ఎలక్షన్లకు ఓట్లు వేశారు, గెలిపించారు, 151 సీట్లు ఇచ్చారు. మన రాష్ట్రానికి ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. ఏమీ కానీ చేయలేదు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా కోరుచు హృదయపూర్వక ధన్యవాదాలు.